హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి సో దట్ నేను ఏదైనా వీడియో చేయగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో అంతా కూడా మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న బోనాల్ ఫెస్టివల్ గురించి. సో అంతా కుదరలేదు, బట్ కుదిరినంత వరకు అయితే వీడియో అయితే షూట్ చేశాను. చూడండి, ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అసలు బోనాలు అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు. లైక్ నేను యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ పెట్టినప్పుడు సో వాళ్ళందరికీ చెప్తానమాట. సో తెలంగాణలో ఒక గొప్ప సాంప్రదాయం ఉంది, ఒక పవర్ఫుల్ సెలబ్రేషన్ ఉంది, అది బోనాలు అనమాట. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బోనాలు అంటే ఒక పండగ కాదు, ఇది ఒక అమ్మవారి పై నమ్మకం అనమాట. కానీ మీకు తెలుసా అసలు బోనాలు ఎలా స్టార్ట్ అయిందో అని చెప్పేసి? హైదరాబాద్లో ఒక సీరియస్ డిసీజ్ వచ్చిందనమాట. దానివల్ల జనాలు అసలు ఎంతలా చనిపోయారంటే సో ఇంకా అందరూ పెద్దలు కలిసి అమ్మవారిని స్థాపించారనమాట. అప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను మీకు ఇక్కడ బోనాలు చేస్తామమ్మా అని చెప్పేసి మొక్కుకున్నారు. మొక్కుకున్న తర్వాత లైక్ ఆ డిసీజ్ అంతా కూడా మెల్లిమెల్లిగా క్యూర్ అవ్వడము, చనిపోవడం అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. సో ఆ ఇచ్చిన మొక్కుని ప్రతి సంవత్సరం ఇలా బోనాలుగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఒక నమ్మకంతో అమ్మవారు ఏదొచ్చినా మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసేసి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఇంకేమైనా నేను కవర్ చేయకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో ఇది మా ఇంట్లో చేసిన బోనాలండి. లైక్ లాస్ట్ ఇయర్ అనమాట 2024లో నుంచి స్టార్ట్ చేశారు. బట్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల 2024లో నేను బోనం ఎత్తుకోలేదు, నా బదులు మా వదిన తీసుకుంది. సో ఈ ఇయర్ మాత్రం ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. ఇయర్ నేను బోనం ఎత్తుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే వైషు కూడా ఎత్తుకుంది బోనము. ఈ ఇయర్ అయితే నేను వైషు ఇద్దరం కలిసి ఎత్తుకున్నాం. సో హ్యాపీ అనిపించింది నాకైతే ఈ సంవత్సరము. సో మా అత్త నాకు కాళ్ళకు పసుపు పెడుతుంది అనమాట. బోనం ఎత్తుకునే వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకు పసుపు పెట్టుకోవాలని చెప్పేసి. సో మా శాలిని అత్త నేను ఎప్పుడు లైవ్ చేసినా కూడా ఒక్కొక్కసారి వచ్చి నాకు హాయ్ చెప్తుంది, సపోర్ట్ కూడా చేస్తుంది. మా ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు తను చాలా బిగ్ హ్యాండ్గా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా నేను పెట్టించుకోగానే ఇంకా మా చిన్నపిల్లల బ్యాచ్ అంతా కూడా వచ్చేసారనమాట పసుపు పెట్టించుకోవడానికి కాళ్ళకి. అండ్ మా ఆడపిల్లల బ్యాచ్ అనమాట ఇదంతా. ఆడపిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు మా ఫ్యామిలీలో. ఇది నా బంగారం, నా శరణ్య. మేమిద్దరం అయితే అసలు చెయ్యని కోతి పని ఉండదు. ఇంకా అమ్మవారికి బియ్యం పోయాలని చెప్పేసి మా వదిన నాకు కంకణం కడుతుందనమాట. ఇంకా బియ్యం పోసేసి అమ్మవారికి ఇంకా గుడికి బోనం తీసుకుని వెళ్ళటమే. సో ఇంకా అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా దేవుడికి బియ్యం పోసేస్తామన్నమాట. లైక్ మా అన్నయ్య తను పెద్దొదిన వాళ్ళ హస్బెండ్, మా పెద్దొదిన వాళ్ళ హస్బెండ్. ఇంకా మేము ఏ ఫెస్టివల్స్ చేసుకున్నా మేమందరం కలిసి భలే చేసుకుంటాం అసలుకి. అక్కడ వదిన వాళ్ళు ఏం చేసినా మేము వెళ్తాము, ఇక్కడ మేమేం చేసినా వదిన వాళ్ళు వస్తారు. లైక్ దట్ ఇంకా అందరం తరచుగా కలుస్తూనే ఉంటాము. హ్యాపీగా అందరం కలిసి ఏదైనా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. నాకు ఏది ఉన్నా కూడా మా పెద్ద వదిన తనే చెప్తుంది, ఏదైనా కానీ అన్నీ నేర్పిస్తుంది అనమాట ఓపిక్గా. అండ్ అంతే లాడు కూడా చేస్తుంది నన్ను. ఇంకా నేను వివేక్ కలిసి బియ్యం పోసేసాము. మా వివేక్కి కొంచెం తొందర ఎక్కువ, నా గురించి అసలు ఆగడు. తను ఫస్ట్ ఏదనుకుంటే అది చేసేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా 1 by 1 అందరం బియ్యం పోసేసి లైక్ గుడికి వెళ్ళిపోవాలన్నమాట నెక్స్ట్ రిచువల్కి. అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్సో. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో నాకే తెలుసు. ఎందుకంటే నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. డాక్టర్ కేవలం ఒక 5% సర్వైవల్ ఛాన్స్ ఇచ్చారనమాట అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఇలా హ్యాపీగా దేవుడికి రిచువల్స్ అన్నీ చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకెప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లైఫ్లో రాకూడదు నాకు అని అనిపించింది. నేను ఈ ఇయర్ ఇది చేస్తున్నాను, కానీ లాస్ట్ ఇయర్ టైమే నాకు అసలు చాలా గుర్తొచ్చింది అనమాట ఈ ఇయర్ చేసేటప్పుడు. అండ్ సంవత్సరం కూడా ఇంత త్వరగా తిరిగిపోయిందా అనిపించింది. అసలు ఎంత త్వరగా అయిపోయిందంటే అంత త్వరగా అయిపోయింది. సో 1 by 1 అందరం కూడా అన్ని బియ్యం అంతా కూడా అమ్మవారికి పోసేసి లైక్ ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ బియ్యం పోసేటప్పుడు మా అత్తయ్యకి మరీ చెప్పాను, ఈ బియ్యం పోసిన చీర నేనే కట్టుకుంటాను అని చెప్పేసి. సో ఆ శారీ కట్టుకునేటప్పుడు లైక్ అందరూ నా బ్లౌజ్ డిజైన్స్ గురించి అడుగుతున్నారు కదా. సో నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, ఏం చేస్తాను అనేసి ఒక షార్ట్లో మీకు పెడతాను. సో ఇంకా దేవుడికి మొక్కుతాం అనమాట 1 by 1 ఇక్కడ బోనాల దగ్గర.
చూడండి అసలు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో అందరూ. మా వయసు అయితే ఎంత క్యూట్ అనిపించిందో నాకు ఆ రోజు. ఇదైతే నా చిన్న చిట్టి బంగారి నాకు అన్నీ అసలు చూడండి మొక్కు తల్లి అనేసి అంత ఎంత అందంగా మొక్కుతుందో. వాళ్ళు ఏం మొక్కుతుంటారో మనకు తెలియదు కానీ క్యూట్గా అనిపిస్తారు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట టెంపుల్కి. నాకు ఫస్ట్ టైం ఇది ఎత్తుకోవడం అండ్ ఆల్సో అంత లాంగ్ నడవడం అయితే ఇదే ఫస్ట్ టైము. మా సందీప్ మా వదిన ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది ఆ రోజు, లేకపోతే చాలా కష్టమయ్యేది అనిపించేది. ఇంకా వివేక్ అయితే సింగిల్ హ్యాండ్గా వైశ్యని హ్యాండిల్ చేసుకొని వెళ్ళిపోతాడు టెంపుల్ దగ్గరికి. నేనే వెనకాల కుస్తీలు పడుకుంటూ వెళ్ళాను అనమాట. కొంచెం గాలి కూడా చాలా ఎక్కువ వచ్చింది ఒక మూమెంట్లో. హైవే దగ్గర నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు గాలి ఎంతలా వచ్చిందంటే ఒక్క స్టెప్ ఇట్లా వెనకకి వెళ్ళిపోయాను అనమాట. అంతలా గాలి వేసింది ఆ రోజు. ప్రతి ఒక్కరికి ఇదొక మంచి రిచువల్ అండి. అసలు బోనం ఎత్తుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోదీనే నాకు చెప్తుంది, నువ్వు మంచిగా రా, నువ్వు కేర్ఫుల్గా రా, అన్నీ చూసుకుని అని చెప్పేసి. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే నాకు అసలు ఎందుకో తెలియదు, ఆ రోజు నాకు అసలు ఏమైందో నాకే తెలియదు అనమాట. ఒకవైపు పడిపోతున్నట్టు అనిపించింది, నేనే పడిపోతున్నట్టు అనిపించింది, అసలు కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించింది. మేబీ ఇది ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించిండొచ్చు అనేసి అనుకున్నా. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ ఇయర్ చేసిన మిస్టేక్స్ అన్నీ మనకి గుర్తుంటాయి కదా, ఇంకా నెక్స్ట్ టైం అది ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి హోప్ చేస్తున్నా. ఇదే అండి మా ఇంట్లో సెలబ్రేషన్ బోనాల్ది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు తెలిసినవి ఏమైనా చిన్న చిన్న రిచువల్స్ ఉంటే అవి కూడా షేర్ చేసుకోండి. బోనా ఇది మా ఏరియాలో ఉన్న టెంపుల్ అనమాట. మాకు ఏం కష్టం అనిపించినా కానీ ఇక్కడికే వస్తాము. నేను వివేక్ వచ్చి ఇక్కడ సాకపోసి వెళ్తాము. చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఆ నమ్మకమే వేరు ఉంటుంది అసలుకి. అందరూ కలిస్తేనే పండగ అని ఊరికే అనలేదు పెద్దలు. రియల్లీ నిజం అనిపిస్తుంది నాకు. ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు కానీ మళ్ళీ బోనాల గురించి సంవత్సరం అంతా ఎదురు చూడాలి. రియల్లీ అసలు ఆ రోజు వచ్చేంతవరకు ఎంతలా ఎదురు చూస్తామో, కానీ ఆ రోజు మాత్రం ఎంత తొందరగా అయిపోతుంది అంటే అంత తొందరగా అయిపోతుంది. అసలు అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది మొత్తం ఆ టైం వచ్చినప్పుడు. ఇంక పిల్లలు అయితే పాటలు పాడుకుంటూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు చిలకల్లా భలే బాగున్నారు. థ్యాంక్ యూ సో much for watching.